నిజామాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనే అత్యధికంగా ముందారాలో 39.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక ఈ సీజన్లో జిల్లాలో ఇదే అత్యధికం. ఇక ఈ వేసవిలో మునిపెన్నడూ లేని విధంగా చరిత్రలోనే అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. మార్చి 2వ వారంలోనే 40 డిగ్రీలకు చేరుకుంటే ఏప్రిల్ చివరి వారం మే నెలలో పగటి ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలు చేరుతాయని అంచనా వేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఎండ ప్రభావంపై మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ అందిస్తారు. మానుడి బగబగతో నిజామాబాద్ జిల్లా అట్టడుగుతుంది. గత 4 రోజులుగా చూస్తుంటే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా బాలుడు తన ప్రతాపాన్ని చూపుతూ వస్తున్నాడు. ఇప్పటికే 36 నుంచి 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడం, ఇంటి నుంచి బయటకు వెళ్ళాలంటే ప్రజలు జంకే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం మనం నిజామాబాద్ జిల్లాలో పరిస్థితి చూస్తుంటే మనకు ఇప్పటికే 39.7 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం మనం 12 గంటలు దాటిందంటే ఉష్ణోగ్రతల్లో పెను మార్పులు సైతం చోటు చేసుకుంటున్నాయి. 5 గంటల వరకు సైతం ఉక్కపోతతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనకు కనబడ్డది. ప్రస్తుతం ఇక్కడ కొంతమంది ఉన్నారు, నగరవాసులు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం, ఎందుకంటే ఉష్ణోగ్రతలో మార్పుల కారణంగా బాలుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఎట్లా అనిపిస్తుంది, దీంతో ఎట్లా ఉండాలనుకుంటున్నారు? ఇందూరు నగరంలో ఈ మార్చి నెలలోనే 39 నుంచి 40 డిగ్రీల వరకు ఈ ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఇప్పుడు 1:30-2 గంటల మధ్యనే రోడ్లపైకి ఎవరు లేని పరిస్థితి ఉంది. 4 రోజుల నుంచి కర్ఫ్యూ వాతావరణాన్ని తలపిస్తుంది. ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం ఏంటంటే, అత్యవసరంగా మీదైనా అవసరం ఉంటేనే బయటకు వెళ్ళండి. ఇదేదైతే ఉందో ఈ వేడికి తట్టుకునే విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకోండి. కొబ్బరి నీళ్ళు కానివ్వండి, అదేవిధంగా చెరుకు రసం, పండ్ల రసాలను తీసుకొని ఈ వేడిని తట్టుకునే విధంగా ఉండండి. దీన్ని దృష్టిలో పెట్టుకొని అత్యవసరంగా మీకు ఏదైనా అవసరం అని అనుకుంటేనే బయటకు వెళ్ళండి. లేని పక్షంలో ఎందుకంటే వడదెబ్బ తగులుతుంది, దీంతో ఇబ్బందులు అయితే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, విపరీతమైన జ్వరం వస్తుంది, మోషన్స్ విరోచనాలు కూడా వస్తుంటాయి. కాబట్టి వీటిని తట్టుకోవాలని అనుకుంటే ఏదైతే ఉన్నదో మనకు ప్రకృతి అందించిన పానీయాలనే తీసుకోండి. ఎందుకంటే కొబ్బరి నీళ్ళు ఇవన్నీ కూడా తీసుకుంటే హెల్త్ పరంగా బాగుంటుంది. అయితే అవసరం ఉంటేనే ఇందూరు నగరంలో జనాలు బయటకు వెళ్ళండి, లేకపోతే కొంచెం ఈ వేడి ఎండ నుంచి తట్టుకునే విధంగా ఇంట్లోనే ఉండండి. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని ఈ వేడి నుంచి తట్టుకోవాలని, ఉష్ణోగ్రత తట్టుకోవాలని చెప్పి ఇది ఎందుకంటే రానున్న కాలంలో మే ఉన్నది, ఏప్రిల్ మే ఉన్నది. ఈ 2 నెలలు ఇంకా విపరీతంగా ఉంటాయి. ఈ మార్చిలోనే ఇలా ఉన్నదంటే తట్టుకోలేని పరిస్థితి ఉంటుంది. ఇది ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఎందుకంటే మీరు చెప్పండి, ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం మనకు ఎండలు వేడి మాత్రం తీవ్రంగా ఉంది. ఎందుకంటే గత 5 రోజులుగా చూస్తుంటే ఉష్ణోగ్రతలు ఎక్కువగా పెరిగిపోతున్నాయి. ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు వడగాళ్లతో పాటు ఎండ తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా ఎట్లా అనిపిస్తుంది? మీ బిజినెస్ ఎట్లా జరుగుతుంది? ఎండల తీవ్రత ఎట్లా? సార్ బిజినెస్ మొత్తం దిగిపోయింది ఆల్రెడీ. మొత్తం ఏంటంటే సార్ ఆల్రెడీ ఎండలు కొట్టుడికి పబ్లిక్ అనేది రెస్పాన్స్ లేదు. అంటే పబ్లిక్ కూడా తగ్గిపోయింది. ఇప్పుడు పబ్లిక్ ఏం చేయాలంటే, ఇప్పుడు ఎండలో వెళ్ళడం కూడా చాలా కష్టం ఉన్నది. ఎందుకంటే పబ్లిక్ వెళ్ళాలని మనకు ఏం తీసుకోవాలా, ఏ ఆహారం తీసుకోవాలా, ఏ డ్రింక్ తీసుకోవాలా. ఇప్పుడు కొబ్బరి బొండం ఉన్నది, మంచి చల్లట. ఎటైనా ప్రయాణం చేసినాం, ప్రయాణం చేసినాం కానీ ఎటు పోవాలా, ఎప్పుడు పోవాలా, పొజిషన్ చూసుకొని పోవాలి. ఎందుకంటే సార్ ఎండలు చాలా ముదిరినాయి. ఇప్పుడు ఇంకా 2-3 నెలలు ఇంకా ఎండలు ఇంకా ముదిరవచ్చు. ఇప్పుడు కొంతమంది ఈ బస్సులు ఫ్రీ అని చెప్పేలా కొంతమంది బస్సుల్లో ఆధార్ కార్డు చూపించుకుంటూ వెళ్ళిపోతున్నారు. సరే పోనీ అట్లా క్షేమంగా వచ్చేస్తే చాలు ఇక్కడికి వచ్చి. ఇది ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఎందుకంటే ఎండల తీవ్రత మాత్రం రోజు రోజుకు భయానకంగానే కనిపిస్తుంది. ఎందుకంటే మార్చి చివరి వారం నుంచే ఎండలు తన బాలుడు ప్రతాపాన్ని చూపడంతో నిజామాబాద్ జిల్లా ప్రజలు సైతం బెంబేలెత్తుతున్నారు. శీతల పానీయాలు తీసుకుంటూ వాటర్ ఎక్కువగా సేవించాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి మనకు కనబడ్డది. ఏది ఏమైనా గడిచిన 4 రోజులుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు తీవ్రతరం దాటుతున్న దృష్ట్యా ఏప్రిల్ మే మాసంలో ఎండల తీవ్రత ఎట్లా ఉంటుందో అని చెప్పేసి ఇప్పటికే నిజామాబాద్ జిల్లా వాసులు సైతం భయపడే పరిస్థితి మనకు కనబడ్డది. సో ఇది ఇక్కడ నిజామాబాద్ తాజా పరిస్థితి ఎండల తీవ్రతపై. కెమెరా పర్సన్ సాయితో ధనంజయ్, బీఆర్కే న్యూస్, నిజామాబాద్.